కరీంనగర్లో నోరూరించే ఫాస్ట్ ఫుడ్స్ ప్రపంచం. అన్ని రకాల వెజ్ నాన్ వెజ్ ఐటమ్స్ కి ప్రసిద్ధి. క్యాటరింగ్ ప్రత్యేకత విజయండి శ్రీలలిత ఫాస్ట్ ఫుడ్ సెంటర్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా కరీంనగర్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. కార్యకర్తలే నా బలం. కార్యకర్తలు లేకపోతే నా గెలుపు లేదు. నేను సాధించినటువంటి విజయాలు ఏదైనా కూడా అంతా కూడా నా కార్యకర్తలు చేసినటువంటి పనే అంటూ బండి సంజయ్ ఇప్పటికి చాలాసార్లు ఎన్నో సందర్భాల్లో చెప్పినటువంటి సందర్భం మనకు తెలిసిన విషయమే. అంటే తను కౌన్సిలర్గా పోటీ చేసినప్పటి నుండి కౌన్సిలర్ కావచ్చు, అటు కార్పొరేటర్గా, అట్ ద సేమ్ టైం ఎంపీ కరీంనగర్ ఎంపీగా అయినప్పటికీ, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడు అయినప్పటికీ, ఇప్పుడు ప్రజెంట్ రెండోసారి ఎంపీగా గెలిచిన, అదేవిధంగా కేంద్ర మంత్రి అయిన, ఇదంతా కూడా బీజేపీ కార్యకర్తలే తన బలం అంటూ చాలాసార్లు కూడా చెప్పినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి బండి సంజయ్. సో అలాంటిది కార్యకర్తలకు బండి సంజయ్ గారు కూడా ఎంత రెస్పెక్ట్ ఇస్తారనేది కూడా చాలా మంది తెలుసు. అందుకే బండి సంజయ్ అంటే ఓన్లీ కరీంనగర్ ఎంపీ అయినప్పటికీ తనకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతో మంది అభిమానులు సొంతం చేసుకున్నాడు బండి సంజయ్. ఎందుకంటే కార్యకర్తలు తనకు ఇచ్చినటువంటి రెస్పెక్ట్ కావచ్చు, తను రిసీవ్ చేసుకునే పద్ధతి కావచ్చు, ఇవన్నిటితో పాటుగా ఎన్ని ప్రెస్ మీట్లు ఉన్నా కూడా ఒకవేళ అభిమానులు వస్తే వారితో ఎంతమంది వచ్చినా కూడా సహనం కోల్పోకుండా వారితో ఫోటో దిగి వారితో సంభాషణ చేస్తూ మంచి చెడులు తెలుసుకుంటూ వాళ్ళు పలకరిస్తూ ఆ తర్వాతనే ప్రెస్ మీట్లు కావచ్చు, ఏదైనా కార్యక్రమం కావచ్చు హాజరవుతుంటాడు. అందుకే బండి సంజయ్కి పార్టీలకు అతీతంగా కూడా చాలా మంది అభిమానిస్తూ ఉంటారు. అయితే గత పార్లమెంట్ ఎన్నికల్లో బండి సంజయ్ సరికొత్త అధ్యాయానికి తెర లేపారని చెప్పుకోవచ్చు. అదేంటంటే పార్లమెంట్ ఎన్నికల్లో, కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో ఇప్పటివరకు కూడా దేశవ్యాప్తంగా కూడా ఇలాంటి అంటే పోలింగ్ శాతం పెరిగే విధంగా చాలా మంది కూడా అంటే ప్రభుత్వాలు చాలా రకాలుగా ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాయి. కానీ బండి సంజయ్ ఈసారి గత పార్లమెంట్ ఎన్నికల్లో కొత్త నాందికి శ్రీకారం చుట్టాలని చెప్పుకోవచ్చు. అదేంటంటే కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో ఏ బూత్లో అయితే పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఏ బూత్లో అయినా సరే 80% అంతకంటే ఎక్కువ శాతం నమోదైతే ఆ బూత్ అధ్యక్షుడు ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తకు, ఎవరైతే ఏజెంట్గా ఉంటాడో ఆ బీజేపీ కార్యకర్తకు సన్మానం చేస్తా అంటూ కూడా తను ఒక పిలుపునిచ్చడం జరిగింది. సో పార్టీలకు అతీతంగా అంటే మీరు ఏ పార్టీకైనా ఓటు వేసుకోండి, ఓటు ఎవరికైనా వేసుకోండి, మీ ఇష్టం నచ్చిన వ్యక్తికి ఓటు వేసుకోండి, నచ్చిన పార్టీకి వేసుకోండి. కానీ పోలింగ్ శాతం మాత్రం ఎక్కువ అంటే పోలింగ్ బూత్లో ఓటింగ్ శాతం ఎక్కువ నమోదయ్యే విధంగా అంటే జనాలను చైతన్యపరుస్తూ అదేవిధంగా కార్యకర్తలను చైతన్యపరుస్తూ తనకు పిలుపునివ్వడం జరిగింది. 80% ఎవరికైనా ఓటు వేసుకోండి, కాకపోతే 80% పైగా బూత్లో పోలింగ్ నమోదు కావాలి. అట్లా అయినట్టయితే ఎవరైతే ఆ ఏజెంట్ ఉంటారో పోలింగ్ బూత్ లో ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తకు సన్మానం చేస్తా అంటూ కూడా ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. సో ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకల సందర్భంగా ప్రస్తుతం బండి సంజయ్ గత పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చినటువంటి మాటను నిలబెట్టుకున్నారు. ఎవరైతే 80% పైగా ఉన్నటువంటి పోలింగ్ బూత్లు ఉన్నారో దాన్ని గుర్తించాడు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో మొత్తం 222 పోలింగ్ బూత్లను నమోదు చేసుకున్నారు. అంటే 80% పైన ఉన్నటువంటి పోలింగ్ బూతులు 222 పోలింగ్ బూతులు ఉన్నాయి. ఈ 222 పోలింగ్ బూతులు ఉన్నటువంటి బీజేపీ ఏజెంట్లను నిన్న ఈఎన్ గార్డెన్ లో అందరిని పిలిపించుకొని సన్మానం చేశాడు. సన్మానం చేసి అదే పాటుగా వారికి 10,000 రూపాయలు కూడా తను బహుమానంగా అందించాడు. ఈ సందర్భంగా అభిమానులందరూ కూడా బండి సంజయ్కి సోషల్ మీడియా వ్యాప్తంగా ఏదైతే బండి సంజయ్ ఒక సరికొత్త నాందికి శ్రీకారం చుట్టాడో, ఏదైతే సరికొత్త అధ్యాయాన్ని తెరలేపాడో, పోలింగ్ బూతులు ఎక్కువ అంటే ఓటింగ్ శాతం ఎక్కువ నమోదయ్యే విధంగా కృషి చేసినటువంటి బీజేపీ కార్యకర్తలను గుర్తించడం ఇది ఒక శుభ సూచకం అన్నట్టుగా కూడా సోషల్ మీడియా వ్యాప్తంగా అందరూ కూడా రెస్పాండ్ అవుతున్నటువంటి సందర్భం కూడా మనం చూసుకోవచ్చు. సో నిన్న ఈఎన్ గార్డెన్లో చేసినటువంటి ఈ సన్మానంతో బీజేపీ కార్యకర్తల్లో మరీ కొంత ఉత్సాహం పెంపొందించారు బండి సంజయ్ గారు. సో బీజేపీ కార్యకర్తలకు మరొకసారి బండి సంజయ్ ఇచ్చే రెస్పెక్ట్ ఇదంటూ కూడా చాలా మంది కూడా బండి సంజయ్ని సోషల్ మీడియా వ్యాప్తంగా అభినందిస్తున్నటువంటి సందర్భం నెలకొంది. మొత్తానికైతే బండి సంజయ్ ఏదైతే ఓటర్లను చైతన్య పరిచయాలే, అదేవిధంగా బీజేపీ కార్యకర్తలను గుర్తించి వారికి ఇచ్చినటువంటి ఈ బహుమానం సన్మానం ఏదైతే ఉందో అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది ప్రస్తుతం చర్చించుకుంటున్నారు. కెమెరా పర్సన్ ప్రవీణ్ బిట్టుతో అనిల్, సుమన్ టీవీ, కరీంనగర్.